బ్రేకింగ్ న్యూస్ బెజవాడ వేదికగా కేసినేని నాని వర్సెస్ చిన్ని పొలిటికల్ వార్ నడుస్తుంది. అర్సా కంపెనీ చిన్ని బినామీ మీద సీఎంకి రాసిన బహిరంగ లేఖలో ప్రస్తావించారు నాని. సరిగ్గా ఇదే అంశంపై చిన్ని నానిపై 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ దావాపై కేసినేని నాని ఘాటుగా స్పందించారు. ఇది కేవలం లీగల్ నోటీసు మాత్రమే కాదని, తన నోరు మూయించే యత్నమని, అలాగని తానేమీ నోరు మూసుకునే ప్రసక్తే లేదన్నారు నాని. తాను రాసిన బహిరంగ లేఖలో చట్టపరమైన ప్రశ్నలే సంధించానని అన్నారాయన. ప్రస్తుతం అటు బెజవాడలో కేసినేని నాని వర్సెస్ చిన్ని అన్నట్టుగా కూడా వ్యవహారం ముదురుతుంది. వీరిద్దరి మధ్య కూడా రాజకీయ మాటల యుద్ధం అయితే నడుస్తుందని చెప్పుకోవాలి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చెప్పండి. ఇది అన్నదమ్ముల సవాల్గా మారింది. చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అయింది ఇద్దరికీ కూడా. ఎందుకంటే గత ఎన్నికల్లో అన్న స్థానంలో అన్న టికెట్ని తమ్ముడు కేసినేని చిన్నికి ఇవ్వటం, అన్నేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయటం, అక్కడ అన్న ఓడిపోవటం, తమ్ముడు గెలవటం, ఇది ఒక ఆసక్తికరమైన ఇష్యూ. పొలిటికల్ రాజకీయం అంతా కూడా ఒకే ఇంట్లోంచి అన్నదమ్ముల మధ్య సాగటం. అన్న మీద తమ్ముడు, తమ్ముడు మీద అన్న, ఇది రాజకీయాల్లో మొన్నటి ఎలక్షన్తో క్లోజ్ అయిపోయింది అనుకున్నాం. ఆ తర్వాత ఎన్నికలు ముగిశాక కేసినేని నాని ఇక రాజకీయాలకు స్వస్తి అన్నారు, వెళ్ళిపోయారు. ఇక కేసినేని నాని ఇక పైన పెద్దగా ఇక రాజకీయాల జోలికి రారు అని అంతా కూడా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన మళ్ళీ కొద్ది రోజుల క్రితం ఈ అర్సా కంపెనీకి భూముల కేటాయింపు తర్వాత మరోసారి తెర మీదకి వచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానంగా మెన్షన్ చేసింది ఏంటంటే, ఈ అర్సా కంపెనీ అనే దానికి కనీసం కేర్ ఆఫ్ అడ్రస్ అనేది కూడా ఏమీ లేదు, ఇది ఒక ఇల్లీగల్ కంపెనీ. కొద్ది రోజుల క్రితం ఈ కంపెనీ ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ భూములను కేవలం 99 పైసలకి కొట్టేయడానికే ఒక పథకం రచించి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకు భూములు ఇవ్వద్దు అలాంటి సంస్థలకి. ఇది తన తమ్ముడైన కేసినేని చిన్ని, విజయవాడ ఎంపీ అయిన కేసినేని చిన్నికి బినామీ కంపెనీ ఈ అర్సా కంపెనీ అనేది. సో ఇలాంటి చీటర్స్ కంపెనీకి కనుక మీరు భూములు ఇస్తే అది అధికార దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఆ భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వద్దు అంటూ ఏకంగా కేసినేని చిన్ని ఫోటోని పెట్టి మరీ తన ఫేస్బుక్ అకౌంట్లో, ట్విట్టర్ అకౌంట్లో ఆయన పోస్ట్ చేయడం అనేది జరిగింది. అది రాయటానికి చంద్రబాబు నాయుడుకి లేఖ రాసినట్టు చెప్తూనే ఇది బహిరంగ లేఖ అని చెప్తూ తమ్ముడి ఫోటోని ఏకంగా అందులో పెట్టి తమ్ముడిపైనే అనేక రకాల ఆరోపణలు చేశారు. ప్రధానంగా అబ్బూరి సతీష్ కావచ్చు, అబ్బూరి రామకృష్ణ కావచ్చు, ఎవరైతే అర్సా కంపెనీ స్థాపించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కేసినేని నానికి బినామీలు, కేసినేని చిన్నికి బినామీలు. కాబట్టి వాళ్ళ త్రూ ఈ భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. కాబట్టి మరింత లాబింగ్ చేసి వైజాగ్లో భూములన్నీ కూడా కొట్టేసే ప్రయత్నం, కాజేసే ప్రయత్నం తమ్ముడు చిన్ని చేస్తున్నాడు అనేది కేసినేని నాని చంద్రబాబు నాయుడికి రాసిన లేఖలో ఉన్న సారాంశం. సో దానిపైనే కేసినేని చిన్ని చాలా సీరియస్ అయ్యారు. ఇవాళ ఉదయం బిగ్ టీవీతో కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావటం అనేది వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వచ్చే పెట్టుబడులన్నింటినీ అడ్డుకోవటానికి, వెనక్కి తిరిగి పంపించేయడానికి ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అర్సా కంపెనీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అర్సా కంపెనీ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. సో అన్నీ లీగల్గానే వాళ్ళు బిజినెస్లన్నీ కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ కొన్ని వేల కోట్ల పెట్టుబడి పెడతానంటే ఆహ్వానిస్తూ భూములు ఇస్తున్నాము, కానీ అది నా కంపెనీ అని, నా బినామీల కంపెనీ అని తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అంటూ కేసినేని చిన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే కేసినేని నాని రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన జగన్ ఎజెండానే అమలు చేస్తూ ఉన్నారు. ఇది జగన్ చేస్తున్న కుట్రలో భాగం. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రాకుండా పెట్టుబడిదారులను బెదిరించి వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణలు చేసి వెనక్కి పంపించే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కేసినేని నానిని పావుగా వాడుకుంటూ ఉన్నారు. కేసినేని జగన్ రాసి ఇచ్చిన మాటలనే ఇక్కడ కేసినేని నాని అమలు చేస్తున్నారు అనేది కేసినేని చిన్ని చెప్తున్న మాట. సో దానికోసమే ఇప్పుడు 100 కోట్లకు, ఒకసారి మీకు డాక్యుమెంట్ కూడా చూపిస్తున్నాం, ఇది 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ ఏదైతే కేసినేని నాని చేసిన అలిగేషన్స్ ఉన్నాయో అవన్నీ తప్పుడు ఆరోపణలు. సో వీటికి 5 రోజుల్లోపు మీరు సమాధానం చెప్పాలి, లేదా 100 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటున్నట్టు ఈ లీగల్ నోటీస్ అనేది అన్నకి తమ్ముడు పంపిన లీగల్ నోటీస్. బహుశా హిస్టరీలో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. శత్రువులు వాళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, తండుకుంటారు, కేసులు వేసుకుంటారు, పరువు నష్టం దావాలు వేసుకుంటారు. కానీ ఈ విధంగా అన్న మీద తమ్ముడు 100 కోట్లకు పరువు నష్టం దావా వేయటం అనేది వెరీ 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 ఇంట్రెస్టింగ్. అందులో 2 సార్లు ఎంపీగా పనిచేసిన కేసినేని నాని పైన, ఒకసారి ఎంపీగా గెలిచిన కేసినేని చిన్ని ఈ 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు ఇది ఒక పొలిటికల్గా హాట్ డిబేట్ అయింది.
అటు అర్సా కంపెనీకి ఇంకా భూములు అలాట్మెంట్ పూర్తి స్థాయిలో జరగలేదు. కానీ ఎప్పుడైతే ఆ భూములు వాళ్ళకి అలాట్ చేస్తున్నట్టు చెప్పారో అప్పటి నుంచి వివాదం మొదలైంది. అది కాస్త అన్నదమ్ముల మధ్య వారుగా మారిపోయింది. సో ఈ లీగల్ నోటీస్ ఏదైతే ఉందో ఈ లీగల్ నోటీస్ ఇచ్చినట్టు చిన్ని ఆఫీస్ నుంచి మనకు రాలేదు. కేసినేని నానియే ఈ లీగల్ నోటీస్ అందుకున్న తర్వాత ఆయనే స్వయంగా తన ఫేస్బుక్ ప్రొఫైల్లో తన తమ్ముడు తనకు పంపిన 100 కోట్ల పరువు నష్టం దావాకు సంబంధించిన నోటీసుని పోస్ట్ చేసి దాంతోపాటు కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఏంటంటే విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేసినేని చిన్ని నుండి నాకు ఇప్పుడే లీగల్ నోటీస్ అందింది, ఆయన పరువు నష్టం కోసం 100 కోట్లు డిమాండ్ చేశారు, ఇవన్నీ నేను గౌరవనీయ ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో చట్టబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తినందున నేను అతనికి గుర్తు చేస్తున్నాను. ఒకటి, విజయవాడ ప్రజలకు 10 సంవత్సరాలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించే గౌరవం నాకు దక్కింది. నేను జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయితీతో అలా చేశాను. నేను రాసిన ప్రతి మాటకు నేను కట్టుబడి ఉన్నాను. ఇది కేవలం లీగల్ నోటీస్ మాత్రమే కాదు, ఇది విమర్శకులను బెదిరించడానికి, మౌనంగా ఉండటానికి, అంటే ఏం మాట్లాడకుండా ఉండటానికి మరియు మా నోరు మూయించడానికి చేస్తున్న ప్రయత్నం. కానీ నేను మౌనంగా ఉండేది లేదు. ప్రభుత్వ కార్యాలయం ప్రజా పరిశీలనలతో వస్తుంది. భూ లావాదేవీలు, పేర్ల దుర్వినియోగం, ఆరోపించిన అక్రమాల గురించి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానాలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము, బెదిరింపులు కాదు. ఇలాంటి ఇష్యూ నేను ఒకటి రైజ్ చేసినప్పుడు నీ నుంచి ఆన్సర్ రావాలి, కానీ ఇలాంటి లీగల్ నోటీస్ ఇస్తూ బెదిరింపులు మాత్రం యాక్సెప్ట్ చేసేది లేదు. నేను ఈ నియోజకవర్గానికి గర్వంగా సేవ చేశాను. దేనికోసం నిలబడ్డానో నాకు తెలుసు. ఇప్పుడు నేను దేనికి వ్యతిరేకంగా నిలబడుతున్నానో కూడా నాకు తెలుసు. నేను భయంతో కాదు, వాస్తవాలతో స్పందిస్తాను. మౌనంగా కాదు, బహిరంగంగా మరియు ఖచ్చితంగా. రాజీతో మాత్రం కాదు. బెదిరింపులకు ఎట్టి పరిస్థితిలో కూడా సత్యం ఎప్పుడు కూడా బెదిరింపులకు భయపడదు, నేను కూడా భయపడినట్టు కేసినేని నాని తన తమ్ముడు పంపిన లీగల్ నోటీస్ కాపీ మొత్తాన్ని కూడా అందులో పోస్ట్ చేసి దానితో పాటు ఈ మ్యాటర్ అంతా కూడా టైప్ చేసి ఇవ్వటం అనేది జరిగింది. ఇక దీనితో పాటు ఇక్కడ అన్నిటికీ మూలమైన అర్సా కంపెనీ ఏదైతే ఉందో, ఇప్పుడు అర్సా కంపెనీకి భూములు ఇవ్వటం వల్లే ఈ అన్నదమ్ముల మధ్య ఈ చిచ్చు. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అన్న మీద తమ్ముడు ఎన్నికల్లో గెలిచాడు, ఓకే, సిట్టింగ్ ఎంపీగా కేసినేని చిన్ని ఉన్నాడు. రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటున్నానని, ఇకపైన రాజకీయ అంశాలు ఎప్పుడు కూడా మాట్లాడబోను, ఏ రాజకీయ పార్టీలో చేరబోను అని ప్రకటించిన కేసినేని నాని అనూహ్యంగా అర్సా కంపెనీకి భూములు కేటాయిస్తున్నారు అనే ప్రచారం బయటికి రాగానే ఆయన ఎందుకు తెర మీదకి వచ్చారనేది వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇంకా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారని అనుకుంటూ ఉన్నారా, లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ కేసినేని నాని పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎత్తుకున్న ఎజెండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా అలా ఉంది అనేది కేసినేని చిన్ని చేస్తున్న ఆరోపణ. కాబట్టి అంటే రాజకీయాల్లోకి మళ్ళీ కేసినేని నాని రాబోతున్నాడు అంటానికి ఒక సైన్ ఇది మాత్రం కనిపిస్తుంది. అక్కడే అన్నదమ్ముల మధ్య వార్ అనేది మొదలైంది. రాజకీయాల్లో లేని కేసినేని నాని, రాజకీయాల్లో ఎంపీగా కొనసాగుతున్న కేసినేని చిన్ని, వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు 100 కోట్ల పరువు నష్టం దావా ఇష్యూ అనేది మరింత అంతరాన్ని పెంచుతుంది. వాళ్ళిద్దరు 2 కుటుంబాల మధ్య విపరీతమైన గ్యాప్ కూడా పెంచుతుంది. అయితే అసలు ఇంతటి వివాదానికి మూల కారణమైన అర్సా కంపెనీ కూడా రియాక్ట్ అయింది. అర్సా కంపెనీ తరఫున ప్రమోటర్ హరీష్ కోయా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అట్లాగే ఒక వాయిస్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఖండించిన అర్సా క్లస్టర్స్ ప్రమోటర్ హరీష్ కోయా, విశాఖలో ఏఐ డేటా సెంటర్ పెట్టేందుకు మేము కట్టుబడి ఉన్నాం. అమెరికాలో 28 సంవత్సరాల నుండి అనేక రంగాల్లో పనిచేసిన అనుభవం మాకుంది. మాతృభూమిపై ఉన్న ప్రేమ, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలకు ఆకర్షితులై మేము పెట్టుబడి పెట్టేందుకు ఇక్కడికి వచ్చాము. గత కొద్ది రోజులుగా అర్సా క్లస్టర్స్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను క్లస్టర్స్ హరీష్ కోయా తీవ్రంగా ఖండించారు అంటూ మొత్తం వాళ్ళ వివరణ అంతా కూడా చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ వాళ్ళు ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేశారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తుంది అర్సా కంపెనీకి భూములు ఇవ్వడం పైన, ఇటు రాజకీయాల నుంచి తప్పుకున్న కేసినేని నాని దాడి చేస్తున్నారు. సో ప్రభుత్వం కౌంటర్ ఇవ్వడంలో చాలా వరకు ఫెయిల్ అవుతుంది అనేది మాత్రం దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అటువైపు నుంచి దాడి ఎక్కువ ఉంది, కానీ ఎందుకు భూములు ఇస్తూ ఉన్నాం? ఇప్పుడు వాళ్ళు చేసిన అలిగేషన్స్కి ఎక్కడా కూడా ఆధారాలు లేవు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కేసినేని నాని కానీ చేస్తున్నది ఏంటంటే, అర్సా కంపెనీకి అసలు కేర్ ఆఫ్ అడ్రస్ అనేది లేదు. అమెరికాలో వాళ్ళు ఇచ్చిన అడ్రస్లో అసలు ఏ కంపెనీ లేదు, లేకపోతే హైదరాబాద్లో వాళ్ళు ఇచ్చిన అడ్రస్లో ఎలాంటి కంపెనీ లేదు. అలాంటి ఊరు పేరు లేని కంపెనీకి 2 నెలల క్రితం దాన్ని స్టార్ట్ చేసిన కంపెనీకి ఇన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూములు మీరు ఎట్లా ఇస్తారు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. మొట్టమొదట టాటా కన్సల్టెన్సీ కంపెనీకి ఇచ్చినట్టుగానే ఎకరం 90 పైసలకి ఇచ్చారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అర్సా క్లస్టర్స్ రిలీజ్ చేసింది ఏంటంటే, మేము ఒక్కొక్కటి ఎకరం ₹1 కోటి చొప్పున 3 కోట్ల చొప్పున 50 లక్షల చొప్పున అట్లా 3 కేటగిరీలో ఆ భూములు కొనుగోలు చేసాను తప్ప మాకు 90 పైసలకి ఇవ్వలేదు అనేది అర్సా క్లస్టర్ చెప్తున్నమాట. సో టోటల్గా జనాలందరిలో కన్ఫ్యూజన్ ఉండిపోయింది. ఇంత వారు నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తుంది, కేసినేని నాని దాడి చేస్తున్నారు, కానీ
ప్రభుత్వం వైపు నుంచి సరైన వివరణ ఇచ్చుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే జనాలందరికీ అర్థమవుతున్నది ఏంటంటే నిజంగానే ఊరు పేరు లేని కంపెనీని తీసుకొచ్చి దానికి నిజంగా భూములు ఇస్తున్నారేమో అన్నదే వెళ్తుంది తప్ప అది కరెక్ట్ కాదు, అది ఈ కంపెనీ మూలాలు ఎలా ఉన్నాయి, కంపెనీ ఇంత స్ట్రాంగ్గా ఉంది, ఈ కంపెనీ ఏఐ డేటా సెంటర్ను పెడితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇంత లాభం జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వం వైపు నుంచి సరైన కౌంటర్ మాత్రం ఇవ్వలేకుండా పోతున్నారు. తద్వారా ఈ లీగల్ నోటీసులు ఇవ్వడం ద్వారా తప్పు ఇటువైపు ఉందని ఒప్పుకోవటమే, అంటే అవతల క్యాండిడేట్ని ఆరోపించిన వ్యక్తిని ఆరోపణలు తిప్పికొట్టాలి, దానికి క్లారిటీ ఇవ్వాలి, జనాలందరికీ కూడా అది అర్థమయ్యేటట్టు చెప్పడం మానేసి ఆరోపణ చేసిన వ్యక్తికి 100 కోట్ల రూపాయల నోటీసులు పంపడం ద్వారా పెద్దగా అయితే ఎవరో ఉపయోగం ఉండదు. ఇవాళ రేపు పరువు నష్టం దావా అంటూ 100 కోట్లు కాదు 1000 కోట్లకి కేసులు వేసుకున్నా కూడా పెద్దగా ఉపయోగం లేదు. 100 కోట్లకి నువ్వు పరువు నష్టం దావా వేసావంటే నువ్వు 10 కోట్లు ఆల్రెడీ కోర్టులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పరువు నష్టం దావా ఎప్పుడైనా సరే 10% అక్కడ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 10 కోట్లు అనవసరంగా పోవడం తప్ప ఈ పరువు నష్టం దావాల్లో తేలేది లేదు, పెట్టేది లేదు. ఆ కేసు అంతా జీవితం అంతా నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ కేసుని చిన్ని ఇది బెదిరించడానికి మాత్రమే నోటీసు పంపించారు అనేది కేసుని నాని ఆరోపణ. రైట్ అశోక్, థ్యాంక్ యూ.